బి సీటు 12 లక్షల రూపాయలా, సి సీటు 50 లక్షల నుంచి 70 లక్షల రూపాయలా? అంత పెట్టి ఎవడండి చదివించేది ఏడాదికి? ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయి? అది ఎంత బలిసినోడైతే ఉండాలి. వాడు పుణ్యం చేస్తే వస్తాయి డబ్బులు, ఏ పాపాలు చేస్తే రావాలి, ఏడ దోచుకొస్తే రావాలి. నిజంగా కష్టపడి సంపాదిస్తే అంబానీలకు ఆదాయానికి తప్పించి మామూలు చిల్లర కొట్టే వ్యాపారస్తులకు కూడా రావట్లేదే. ఏడాది 12 లక్షలు 15 లక్షల ఆదాయం ఏడాది నుంచి సంపాదించాలి వీళ్ళంతా. ఒక పేదవాడికి మెడికల్ సీటు అనేటటువంటిది జీవితం అండి. వాడి కుటుంబం, వాళ్ళ కుటుంబం, వాళ్ళ తరాలు, తరాలని నాశనం చేస్తున్నాం మనం. మెడికల్ సీట్లను తీసుకెళ్లి ప్రైవేట్ వాడికి ఇవ్వడం ద్వారా, మెడికల్ కాలేజీలను తీసుకెళ్లి ప్రైవేట్కి ఇవ్వడం ద్వారా, అది కూడా ప్రభుత్వపు సొమ్ముని తీసుకెళ్లి ప్రైవేట్ వాడి చేతిలో పెట్టడం ద్వారా దాన్ని దబాయించి మాట్లాడడం అనేది సిగ్గుచేటైన వ్యవహారం. సార్ ఫైనల్ గా లిక్కర్ స్కామ్ వ్యవహారంలో సడన్ గా ఇప్పుడు అంటే ఈడీ ఎప్పుడో ఇన్వాల్వ్ అయింది అనుకోండి దీంట్లో, కాకపోతే ఇప్పుడు తనిఖీలు చేపట్టడం దాదాపు ఒక 5 రాష్ట్రాల్లో ఈ నిందితులకు సంబంధించి వాళ్ళ ఆస్తుల్ని, అంటే ఈ కేసు కొత్త టర్న్ ఏమన్నా తీసుకోబోతోందా? ఫైనల్గా ఈడీ చెప్పే దాని మీద చూడాలి. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళు చేస్తున్నది సిట్ ద్వారా ఇంతవరకు లిక్కర్లో డబ్బులు అనేది కనిపెట్టలేదు. వీళ్ళు చేస్తున్న తెలివైన పని ఏంటంటే ఇందులో నిందితులకి వీళ్ళ బంధువులకి ఏమేమి వ్యాపారాలు ఉన్నాయో చూసి ఆ వ్యాపారాలన్నింటి కూడా లిక్కర్ డబ్బులే అని చూపెట్టడం బిగిన్ చేశారు. సాధారణంగా ప్రతి దాంట్లో ఉండేటటువంటి రొటేషన్ సిస్టంలో ఉండేదాన్ని లిక్కర్ సొమ్మని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లిక్కర్ సొమ్ము పక్కన ఎలక్షన్స్ ఖర్చు పెట్టేశారన్నారు, ఇన్ని వ్యాపారాలు చెప్తున్నారు వీటిని. ఇంకోటి ఇప్పటిదాకా లేదు డిస్టిలరీలు ఇచ్చారని చెప్తున్నారు. ఇప్పుడు డిస్టిలరీలు ఇచ్చారు, ఇందులోకి డిస్టిలరీలు వైట్ మనీని బ్లాక్ చేసి ఇచ్చారని. బ్లాక్ మనీని వైట్ చేసి ఇవ్వాలి కానీ వైట్ మనీని బ్లాక్